రైట్. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులో పెద్ద జాతర ఒక మొదటి ఘట్టం ముగిసింది. సో కాసేపటి క్రితమే గోవిందరాజు, పగిడిద్దరాజు, తర్వాత సారలమ్మ గద్దెపైకి కాసేపటి క్రితమే చేరుకున్నారు. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సారలమ్మ రానే వచ్చింది గద్దెలపైకి. ఇక మరో కొద్దిసేపట్లో సామాన్య భక్తులకు కూడా క్యూ లైన్లు ఓపెన్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే కుంకుమ భరణి ఈ వెదురు బొంగు కర్రలతో అమ్మవారిని ప్రత్యేక పూజలు చేస్తారు. వాళ్ళ యొక్క వంశీయులు 13 మందితో పాటు 6 ప్రత్యేక పూజారులు ఉన్నారు. సో పూజారులు పూజ అక్కడ వాళ్ళ యొక్క పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే ఈసారి చాలా ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 12:30 కావస్తున్నాయి. ఇప్పుడే కాసేపటి క్రితమే అటు పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ అయితే గద్దెపైకి చేరుకున్నారు. సో గద్దెపైకి చేరుకున్న తర్వాత మొత్తం కూడా లైట్స్ ఆఫ్ చేశారు. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పూర్తిగా కూడా యొక్క మొదటి ఘట్టం ఈ రోజు ముగుస్తుంది. సో రేపు సమ్మక్కకు సంబంధించి కూడా కన్నపల్లి ఏదైతే చిలకలగుట్ట నుంచి రేపు అమ్మవారిని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చేటువంటి సమయంలో కూడా రేపు ముగ్గులు వేసడం, పొర్లు దండాలు, శివసత్తులు, జోగినీలు వాళ్ళ యొక్క మూర్తిగా కూడా అమ్మవారిని స్వాగతం పలుకుతారు. సో ప్రజెంట్ అయితే ఈ రోజు దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఘట్టం సంబంధించి మొదటగా సారలమ్మ యొక్క గద్దె ఏదైతే ఉందో అక్కడ అందరినీ కూడా కాల్ చేసి అక్కడ క్లియర్ చేసి ముగ్గులేస్తారు. ముగ్గులేసిన అనంతరం కన్నపల్లి నుంచి అక్కడ పూజలు చేసి, సో కన్నపల్లి నుంచి ప్రారంభమైనటువంటి సారలమ్మ రాక జంపన్న వాగు మీదుగా జంపన్నలో జలకాలాడి, సో జంపన్నలో పూర్తిగా కూడా నీళ్లను తాకుతూ కూడా సారలమ్మ గద్దెకు చేరుకున్నది. గద్దెకు చేరుకున్న తర్వాత గద్దెకు అయితే కాసేపు క్రితం చేరుకుంది. దాదాపు 2 గంటల సమయం వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇక్కడ సమ్మక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో జరిగింది. ఇక మొదటగా సారలమ్మ గద్దెపైకి చేరుకుంది. తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకున్నారు. సో ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అంటే మనకు ప్రతిరోజు భక్తులు దర్శనం చేసుకుంటారు, కానీ సమ్మక్క సారలమ్మ గద్దెకు వచ్చిన తర్వాత ఎక్కువ చేసుకుంటుంటారు. ఈ రోజు సారలమ్మ గద్దెకు వచ్చింది, పగిడిద్దరాజు గద్దెకు వచ్చాడు, గోవిందరాజు గద్దెకు వచ్చాడు కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నది. ఇంకా రేపు సమ్మక్క కూడా గద్దెపైకి వస్తుంది కాబట్టి ఇంకా అందరూ వస్తున్నారు కాబట్టి అటు జంపన్న వాగులో స్నానాలు చేసి, సో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రేపు మొత్తం కూడా రేపు నైట్ నుంచి ఇంకా ఎక్కువ భక్తులు పెరుగుతారు. ఎల్లుండి మొత్తం కూడా తీరాచారే బంగారంగా పిలిచే బెల్లంతో వారి వారి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఎందుకంటే కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచే సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క అనుగ్రహం అందరికీ తెలుసు కాబట్టి చిన్న పెద్ద పిల్ల జల్ల వృద్ధులు అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. సో ప్రజెంట్ మనకి అర్ధరాత్రి సమయంలో ఈసారి గద్దెలపైకి చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చారు. ఇంత సమయం అయినా కూడా అమ్మ రాక కోసం చూసి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. సో ప్రజెంట్ అయితే పూర్తిగా గద్దెలపైకి చేరుకున్నారు. అంతా లైట్స్ ఆఫ్ లో ఉన్నాయి. తర్వాత అక్కడ కుంకుమభరణి, వెదురు బొంగు అంతా ఏర్పాటు చేసి పూజలు చేసి తర్వాత సామాన్య భక్తులకు అనుమతిస్తారు. క్యూ లైన్ లో మొత్తం కూడా భక్తులు దాదాపు గంట నుంచి కూడా వేచి చూస్తున్నారు. దాదాపు లక్షలాది మంది కూడా భక్తులు వేచి చూస్తున్నారు. ఈ సంవత్సరం ఈ జాతరకు 1.5 పైగా కూడా భక్తులు వస్తారని అంచనా వేశారు. ప్రత్యేకంగా పోలీస్ అధికారులు తర్వాత మంత్రులు ఇక్కడ ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అటు మంత్రులు సీతక్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు జాతరకు సంబంధించినటువంటి ఎట్లాంటి లోపాలు లేకుండా, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏమైనా సమస్య వస్తే ఎమ్మడే సాల్వ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. సో మరోవైపు రేపు ఇంకా కీలకం ఘట్టం కానుంది. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు కాబట్టి రేపు కూడా మరొక కీలకం ఘట్టం ఉంది. ఇంకా రేపు ఎక్కువగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఇప్పుడు ఏదైతే ఈ రోజు వచ్చిన దానికంటే భక్తులు 2 ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు సారలమ్మ కొంత ఎర్లీగా అంటే కొంత తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉందని భక్తులు ఎక్కువగా వచ్చారు. కానీ కొంత సమయం లేట్ అయింది. సో దాదాపు 12:30 వస్తుంది కాబట్టి ఇప్పుడే కాసేపటి క్రితమే గద్దెలపైకి తల్లి చేరుకుంది. సారలమ్మ ఈ రోజు చేరుకుంది. రేపు సమ్మక్క వస్తుంది. ఇక సారలమ్మతో పాటు ఈ రోజు పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకున్నారు. ఇక మొక్కులు మొత్తం కూడా ప్రారంభం అయిపోతున్నాయి. సో ప్రజెంట్ అయితే
లైట్స్ అంతా ఆఫ్ లో ఉన్నాయి. ఆన్ చేసిన తర్వాత పూజల కార్యక్రమాలు ముగిసిన తర్వాత సామాన్య భక్తులకు అనుమతిస్తారు. ఇప్పటికే క్యూ లైన్లు అన్ని కూడా ఫుల్ గా నిండిపోయి ఉన్నాయి. ఇటు తల్లులకు సమర్పించినటువంటి బంగారం బెల్లం ఎత్తుకొని కూడా లైన్లు మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయి. సో ప్రజెంట్ ఇంకా కొంత సమయం పట్టేట ఒక 10-20 నిమిషాల తర్వాత సామాన్య భక్తులకు అలౌ చేస్తారు. సో వారి యొక్క ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. సో మనకి గద్దెల వద్ద చూడొచ్చు, లైట్స్ అన్ని ఆఫ్ చేసి అక్కడ ఓన్లీ పోలీసు అధికారులే ఉండి పోలీసు అధికారులు ఎవరిని కూడా లోపలే అనుమతించకుండా కంక వెదురు బొంగుతో పాటు కుంకుమ భరణి రూపంలో అమ్మవారు, తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు అందరికీ దర్శనమిస్తారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మనకి అమ్మవారిని తీసుకొచ్చేటువంటి టైంలో 2 అంచెల భద్రతతో తీసుకొచ్చారు. ఇక పగిడిద్దరాజు, గోవిందరాజు తో రోపాటి సాయంతో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్త మహాశయులకు రేపటి నుంచి సారలమ్మ దర్శనం ఇస్తారు. రేపు సాయంత్రం అంటే రేపు నైట్ నుండి సమ్మక్క కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక ఎల్లుండి మొత్తం కూడా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సో మొత్తం కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక మరోవైపు జంపన్న వాగు సంబంధించి కూడా జంపన్న వాగు వద్ద ఉన్నటువంటి ఆ గద్దె పైన కూడా జంపన్న చేరుకున్నాడు. సో అక్కడ స్నానాలు చేసి ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు, వారి యొక్క కోరికలు, వారి యొక్క రాబోయే తరానికి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరు కోరుకున్న కోరికలు సో ఇప్పటికీ అప్పటికి ఇంకా చాలా తేడా ఉంది. గతంలో అంతా అడిగి ఉండేది, ఇప్పుడు అంతా కూడా అభివృద్ధి చెందిందంటూ కూడా చెప్తున్నటువంటి భక్తులు చెప్తున్నారు. కాబట్టి సో ప్రజెంట్ అయితే ఇంకా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో సామాన్య భక్తులకి అనుమతిస్తారు. సో ప్రజెంట్ అయితే పోలీసులు అంతా కూడా ఆ 2 గద్దెలను సమ్మక్క సారక్క గద్దెను తర్వాత గోవిందరాజు పగిడిద్దరాజును వారి యొక్క ఆధీనంలోకి తీసుకున్నారు. మరొక దాదాపు 20-30 నిమిషాల్లో ఈ యొక్క పూర్తిగా మొదటి ఘట్టం ముగుస్తుంది. తర్వాత రేపు సమ్మక్కకు సంబంధించినటువంటి కథ అంతా కూడా ప్రారంభం అవుతుంది. సో ప్రజెంట్ మనకు విజువల్స్ చూడొచ్చు, అలా కంక బొంగు వెదురుతో కుంకుమ భరణి రూపంలో ఉన్నటువంటి సారలమ్మకు సంబంధించి మాత్రం గద్దెపైకి చేరుకుంది. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాజాతర, మహా కుంభమేళాను తలపించేటువంటి మేడారం తల్లుల జాతర ఆదివాసులకు నమ్మదగ్గటువంటి అమ్మగా కొలుస్తారు. కాబట్టి సో మహాజాతర, మహామేడారం పోలీసు భద్రత మధ్య మాత్రం ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం గద్దెలపైకి సారలమ్మ ఈ రోజు చేరుకున్నారు. సో రేపు సమ్మక్క ఇదే సమయం అవుతుందా, సో మరి తొందరగా చేస్తారా, పూజా కార్యక్రమాలు చేయాలి, సో అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. కాబట్టి సో ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. సో ప్రజెంట్ అయితే గద్దెలపైకి వనం నుంచి జనంలోకి సారలమ్మ చేరుకుంది. సారలమ్మతో పాటు అటు గోవిందరాజు, పగిడిద్దరాజు మాత్రం కాసేపటి క్రితమే చేరుకున్నారు.